మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ మృతిపై ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో అనిల్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వెల్లడించారు. అనిల్ శరీరంపై 4 బుల్లెట్ గాయాలున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎస్పీ శ్రీనివాసరావు. కుల్చార మండలంలోని పైతల గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న కాల్పుల ద్వారా హత్యకు గురవడం జరిగింది. నిన్న సాయంత్రం క్రైమ్ సీన్కి వచ్చి సెర్చ్ చేశాము. సెర్చ్ చేసిన క్రమంలో మనకు 4 ఎంటీ కార్టేజ్ లభించింది. సో దీన్ని బట్టి ఇది ఫైరింగ్ ద్వారానే చేసినట్టు మనం నిర్ధారించాము. దాని తర్వాత దాన్ని ఇమీడియట్గా మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మనం కేసు కట్టాము. దీనికోసం సపరేట్ టీములు తయారు చేశాము. జిల్లా వ్యాప్తంగా మన సీఎలు, ఎస్ఐలు, డిఎస్పీలతో టీం తయారు చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో దాన్ని చేయించి నిజానిజాలు బయటపెట్టడం జరుగుతుంది. అనుమానం కాదు, ఆయనకు వ్యక్తిగత కారణాల, వేరే కారణాల అన్ని రకాలుగా చేస్తున్నాము. చేసినప్పుడు దానికి వచ్చిన సాక్ష్యాలను బట్టి మనం ఫైనలైజ్ చేస్తాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అనిల్ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. కొల్చారం మండలం వరిగుంతలలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 2 కార్లతో అడ్డగించి ఆయన కాల్చి చంపారు. ఘటనా స్థలం నుంచి 4 బుల్లెట్ షెల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కార్తో రోడ్ ని బ్లాక్ చేశారు దుండగులు. ఇంకొక కార్తో అడ్డగించి అనిల్ పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి 2 కార్లలో దుండగులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక కాంగ్రెస్ నేత అనిల్ హత్య వెనుక భూ వివాదాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కడపకు చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్ కి భూ పంచాయతీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మరికొందరితో కూడా అనిల్ కు గొడవలున్నాయని, హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో కూడా భూ వివాదం ఉందని, నానక్రామ్గూడలోని 6 గుంటల స్థలం విషయంలో అనిల్ కి గొడవలు జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు.